నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్ తీసుకొచ్చాను. మనందరి లైఫ్లో మంచి మంచి టాపిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఒక సూపర్ టాపిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు నుంచే మార్గశిర మాసం అనే ఒక మాసం స్టార్ట్ అయిపోయింది. ఈ మాసంలో మనకు విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చి ఎక్కడైతే పాజిటివ్స్ ఉంటాయో అక్కడ ఆయన వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. ఆయనతో పాటు ఎవరెవరు వస్తారు? లక్ష్మీదేవి వస్తుంది, ఆ తర్వాత కుబేరుడు కూడా వస్తారు. ఎలా వస్తారు, అసలు ఏంటి ఇది, ఇదంతా కూడా క్లియర్గా మనందరం తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో మనము ఎంత అదృష్టవంతులుగా మారుతాం, మన అదృష్టం అనేది ఎలా ఉంటుంది, ఇది ఖచ్చితంగా మన ఇల్లు, మన షాపు, మన ఇదంతా కూడా శుభ్రంగా పెట్టుకొని పాజిటివ్ ఎనర్జీ పెట్టుకుంటే 100% వాళ్ళు మన ఇంట్లోనే కొలువు ఉంటారు, మన షాప్లోనే కొలువు ఉంటారు, మన ఆఫీస్లోనే కొలువు ఉంటారు. ఇదేంటో పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను, చూసేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్ అందరికి కూడా మంచి పవర్ని ఇస్తుంది. ఈ పవర్ ఇచ్చే లైఫ్తో మనందరం సక్సెస్ బాటలోకి వెళ్ళాలి, చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనందరం కూడా ఒక కాంటెస్ట్ పెట్టాం. ఈ కాంటెస్ట్లో మీరు ఎట్లా విన్ అవుతారో ఏమో చూసుకోండి. 195 మెసేజెస్, ఏం లేదు, మీ యొక్క ఊరి పేరు, మీ పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి చాలు, అక్కడ కామెంట్ సెక్షన్లో వచ్చేస్తుంది, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు మార్గశిర మాసం, ఈ మార్గశిర మాసంలో చాలామంది పెళ్ళిళ్ళకు మధ్యస్థంగా ఉంటుంది, అంత పవర్ఫుల్ ఏమి ఉండదు, చూసుకొని చేసుకోండి. ఇది మనకి 20వ తారీఖు నుంచి 20వ తారీఖు అంటే నవంబర్ 20 10:36 నుంచి ఇది స్టార్ట్ అయింది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసము 10:36 20 11/11/2025 రోజున స్టార్ట్ అయింది. అమావాస్య వెళ్ళిపోయి వచ్చేసింది. ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అయితే ఈ మార్గశిర మాసంలో మనకి కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయ స్వామి ఈ నెలలోనే, అంటే ఈ మార్గశిర మాసంలో ఆ టైంలో జన్మించారు. సార్ మీరు న్యూమరాలజీ కదా చెప్పేది, మళ్ళీ జనవరి ఫిబ్రవరి గురించి మాట్లాడతారు కదా, ఈ తెలుగు మాసాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇవే ఉన్నాయి కాబట్టి మనకు అంత ప్రాసెస్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు టోటల్గా మనము మంత్స్ మీద, అంటే 1 2 3 4 5 6 7 8 9ల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అది కూడా నేను ఒక్కసారి చెప్దాం మీకు, ఒక పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు పుట్టిన ఏదైతే ఉందో ఇప్పుడు మన గుళ్ళు కూడా టోటల్గా ఆస్ట్రాలజీ పైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకు అవగాహన ఉంటే దీని గురించి తెలుసుకొని ముందుకెళ్తారు. హ్యాపీగా ఇక్కడ దర్శనాలు చేసుకొని మీ యొక్క శక్తిని కూడా పెంచుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంచే ఈ మాసాలు చాలా పవర్ఫుల్గా మారబోతున్నాయి, చూసేద్దాం. ఇక్కడ మన లైఫ్కి ఈ మార్గశిర మాసం ఒక తోడుగా ఉంటుంది. ఏంటంటే ముఖ్యంగా చెప్తాను, ఇప్పుడు మనకు పుట్టిన వాళ్ళు, మనకి భగవద్గీత కూడా ఈ మాసంలోనే, భగవద్గీత శ్రీకృష్ణుడు, అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన మాసంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? మనకు విష్ణు భగవానుడు అని చెప్తాము. ఈ విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడు అయిపోయి ఆయన అవతారంలో అర్జునుడికి ఉపదేశించిన ఏదైతే మనకు ఈ భగవద్గీత ఉందో బోధించింది ఈ మాసంలోనే అని చెప్తారు. అంటే మనకు 4 యుగాలలో సత్యయుగం నుంచి తర్వాత త్రేతాయుగం మరియు ద్వాపర యుగం, కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఈ యుగంలో మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించి ఆయన మనకు ఒక మంచి అమూల్యమైన ఈ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పిన మాసమే మార్గశిర మాసం. ఒక మార్గాన్ని చూపించే మాసము మార్గశిర మాసంగా తీసుకొని ఆయన
మనందరికీ ఇది ఇచ్చారు. మార్గ శీర్షోహం అంటారు తమిళ్లో ఒక టైపు, అన్ని రకాల్లో ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఇది ఈ మార్గశిర మాసంలో మనందరం కూడా ప్రతి గురువారం 4 గురువారాలు వస్తాయి కదా, ఈ 4 గురువారాల్లో మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణుడు టెంపుల్ కావచ్చు, శ్రీరాముడు టెంపుల్ కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే దర్శనం చేసుకుంటే అక్కడ ఆయన నిజరూప దర్శనం లాగా మనకిస్తాడు, చాలా పవర్స్ని ఇస్తాడు. ఇది మనందరికీ. అలాగే ఆయన మన ఊరిలో కావచ్చు, మన ఎక్కడైనా కావచ్చు, ఇప్పుడు తిరుపతిలో బాగా మంచి వైభవంగా జరుగుతుంటుంది. ఈ టైంలో తిరుపతిలో కూడా మీరు వెళ్తే కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. ప్రతి గురువారం అంటే మాసం మొత్తం కూడా ఆయనకి ఇష్టమైందే కాబట్టి ఇక్కడ మనము ఈ గురువారం అయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీనారాయణ పూజ అని కూడా చెప్తాము. లక్ష్మీనారాయణల పూజ కూడా మనము చేసుకుంటున్నాము. లక్ష్మీదేవి నారాయణల పూజ కూడా చాలా మంది చూస్తున్నారు. తిరుపతికి పోయే సమయంలో కాలినడక వెళ్ళే టైంలో లక్ష్మీనారాయణ టెంపుల్ అని రైట్ సైడ్ ఉంటుంది, వెళ్ళి చూడండి కావాలంటే, అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు రావాలి మన ఇంటికి, మన ఆఫీస్కి రావాలి, మన షాప్కి రావాలంటే ఎలా అంటే ఎక్కడైతే నెగటివ్స్ ఉంటాయో, ఎక్కడైతే నెగటివ్ వ్యక్తులు ఉంటారో అక్కడికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. చూసుకోండి. మనము మన ఇల్లు శుభ్రంగా, మన ఇల్లు శుచి శుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి వస్తుంది. ఆ లక్ష్మీదేవి శుభ్రంగా లేనప్పుడు రాదు కాబట్టి జ్యేష్ఠాదేవి వస్తుంది. కాబట్టి ఈ జ్యేష్ఠాదేవిని రానియకుండా లక్ష్మీదేవి వచ్చేలా చూసుకోండి. లక్ష్మీదేవి రావాలంటే మన ఇల్లు ఎంత నీట్గా ఉండాలి, ఉన్న దాంట్లోనే నీట్నెస్ మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. ఎప్పుడైతే అశుభ్రంగా ఉంటుందో అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది, వచ్చేసి మనల్ని సర్వనాశనం చేస్తుంది. కానీ ఎందుకు ఇలా మనము శుభ్రంగా లేకుండా ఉంటున్నాం? చాలా రీజన్స్ ఉన్నాయి. మన ఇంట్లో పని మనుషులు లేకపోవచ్చు, మనం జాబ్ చేయొచ్చు, భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేయొచ్చు, పిల్లలందరూ స్కూల్కి వెళ్తుండొచ్చు. అందుకనే నేను చాలా ఇళ్ళకి వెళ్ళి చూశాను, అందరికి వాళ్ళ ఇళ్ళలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ శుభ్రంగా లేకపోవడం, దీపాలు కూడా ఎక్కువ పెట్టకపోవడము, ఇంట్లో చెట్లు కూడా కొన్ని లేకపోవడం వలన, అలాంటి చెట్లు లేకపోవడం వల్ల కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఏం చేస్తామంటే మనము నెగిటివ్ ఎనర్జీస్ నుంచి పాజిటివ్ ఎనర్జీగా, అంటే మన ఇంట్లో ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఈ పనులు ఏవి చేసుకోకుండా మనల్ని అదో పాతాళానికి తొక్కేస్తాయి ఇవి. అప్పుడు ఏం చేస్తామంటే కుబేర రాడ్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, మన ఇంట్లో కావచ్చు, మన షాప్లో కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కంపెనీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ కుబేర రాడ్ 2, 3, 5, 6, 9, 10, 15, 14, 20 ఇలా అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని బట్టి ఇవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి ఇన్స్టాల్ చేసుకుంటే మనలోని నెగిటివ్ ఎనర్జీస్ని, మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించేసి పాజిటివ్ ఎనర్జీగా మార్చి మనల్ని ఉత్సాహవంతులను చేసి, మనము చేసే ఒక పని, గంట సేపు పనికి 5 గంటలు మీరు శ్రమ, అంటే మన యొక్క ఎనర్జీని, అంటే బాడీలోని ఎనర్జీని చాలా పని చేసుకోవాలి, ఇదంతా కూడా ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీని ఇచ్చినప్పుడు మనము ఖచ్చితంగా పనిచేసి శుచి శుభ్రంగా మన ఇల్లు పెట్టుకుంటే మనకు నరనారాయణులు ఎట్లయితే వస్తారో, మనకు నారాయణుడు వస్తాడు, లక్ష్మీదేవి వస్తుంది, ఆ తర్వాత కుబేరుడు కూడా మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకున్నప్పుడు డబ్బుకి, ధనధాన్యాలకి, అష్టైశ్వర్యాలకి లోటు లేకుండా ఉంటుంది. ఇది 100% నేను మా ఇంట్లో మాకు ప్రూవ్ అయింది. కాబట్టి నేనైతే మేమిద్దరము మామూలుగా ఎవరికి వాళ్ళు బయటకు వెళ్తాం. మా వైఫ్ అడ్వకేట్ అని మీ అందరికి చాలా మందికి తెలుసు. తను వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు. కొంచెం శుభ్రం అయితే బాగా, అంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, కానీ నీట్నెస్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, అంటే ఈ మధ్య అంటే కరెక్ట్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్నెస్ చేసుకున్నామో అప్పటి నుంచి మా వైఫ్లో కూడా ఎప్పుడు కూడా 6, 7కి అయితే ఖచ్చితంగా లేచేది. కానీ ఇప్పుడు 4, 4:30కి లేచి, అంటే బ్రహ్మముహూర్తంలో లేచి తను వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని తను కోర్టుకు వెళ్తూ ఉంటుంది. అంటే మనలోని ఎనర్జీస్ని పెంచుతుంది. ఎనర్జీస్ని పెంచినప్పుడు ఆటోమేటిక్గా మనకు డబ్బు అనేది వస్తుంది. ఆ డబ్బుతో పాటు మనకు సుఖంగా, హాయిగా, ఎవరితో ఏ మాటలు లేకుండా హాయిగా ఉండొచ్చు. 100% మీ లైఫ్ ఇలా సక్సెస్ కావాలంటే
కుబేర రాడ్ ఇన్స్టాల్ చేసుకోండి. నారాయణుడు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, కుబేరుడు కూడా వచ్చేస్తాడు. 100% మీ లైఫ్లో సక్సెస్ఫుల్ వాటర్ నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.